కానీ మార్కెట్ మీద మీకు అంత కాన్ఫిడెన్స్ ఉండి స్టాక్ మార్కెట్లో నేను ఖచ్చితంగా మనీ సంపాదించగలను అని అనుకుంటే మీ ఫ్యామిలీని ఒప్పించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ స్టెప్ మీరు వేసిన తర్వాతే మళ్ళీ స్టాక్ మార్కెట్లోకి వచ్చి ట్రేడ్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ 6 months అయింది నేను యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేసి. బట్ ఎనీహౌ లాస్ట్ ఈ 6 monthsలో నేను అబ్జర్వ్ చేసింది, నేను ఎప్పుడైతే 6 months బ్యాక్ వీడియోస్ చేయడం ఆపేశానో అప్పుడు 58,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. యాజ్ ఆన్ డేట్ నాకు 64,000 సబ్స్క్రైబర్స్. అంటే లాస్ట్ 6 monthsలో 5,000 సబ్స్క్రైబర్స్ నేనేమి వర్క్ చేయకుండా పెరిగారు. అండ్ చాలామంది కంటిన్యూస్గా నన్ను వీడియోస్ చేయమని పుష్ చేయడం వల్ల నేను ఫైనల్లీ డిసైడ్ అయ్యాను, నేను ఇక్కడ నుంచి కంటిన్యూస్గా యూట్యూబ్లో వీడియోస్ చేయబోతున్నాను. అండ్ ఈ వీడియో మనకి యూట్యూబ్లో ఒక ట్రైలర్గా ఉండబోతుంది. అండ్ ఈ ట్రైలర్ వీడియో నేను చేయడానికి దాదాపు 20 pages స్క్రిప్ట్ రాశాను. సో ఈ 20 pages స్క్రిప్ట్లో ఒక 40-50 పాయింట్స్ ఎవరైతే మార్కెట్లోకి ఫ్రెష్గా ఎంటర్ అవుతున్నారో లేదా ఆల్రెడీ ట్రేడ్ చేస్తూ ప్రాఫిట్ రాక నష్టాల్లో ఉండి ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళు ఎలా బెటర్ అవ్వచ్చు అని చెప్పి నేను ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఒక 40-50 పాయింట్స్ రాశాను. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నాకు అనిపించింది, ఈ 40-50 పాయింట్స్ని కనుక నేను చెప్తే అసలు నిజంగా ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది, అండ్ ఇన్ఫ్యాక్ట్ అసలు నేను ఫాలో అవుతున్నానా అని ఒకసారి ఆలోచించినప్పుడు ఎస్, చాలా సింపుల్ పాయింట్స్, కానీ అందరూ అన్ని పాయింట్స్ని మనం ఫాలో అవ్వలేము. అందుకే మన ట్రేడింగ్ లైఫ్లో మేజర్గా ఉండాల్సిన పాయింట్స్ని మాత్రమే డిస్కస్ చేస్తే సరిపోతుంది. ఈ 40-50 సింపుల్ పాయింట్స్ని డిస్కస్ చేసి 20 pages డిస్క్రిప్షన్ ఇస్తే నిజంగా అసలు యూస్ఫుల్ అయ్యే పీపుల్ చాలా తక్కువ మంది ఉంటారు అని చెప్పి ఫీల్ అయ్యాను. అందుకనే ఫైనల్గా కేవలం 2 pointsతోనే ఈ వీడియోని నేను చేస్తున్నాను. సో కేవలం ఈ 2 ఇంపార్టెంట్ ట్రేడింగ్ పాయింట్స్ ఉంటే చాలు, మీ ట్రేడింగ్ స్టైల్ అనేది పూర్తిగా మారిపోతుంది. మీలో చాలామంది లాసెస్లో ఉంటే ప్రాఫిట్స్లో కన్వర్ట్ అవుతారు, అండ్ అలాగే ప్రాఫిట్స్లో ఉన్న వాళ్ళు ఇంకా బెటర్ ప్రాఫిట్స్ని ఎర్న్ చేయగలుగుతారు. సో ఈ 2 ఇంపార్టెంట్ థింగ్స్లో మేజర్గా అండ్ చాలా మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే సైకాలజీ, లేదా మనం దీన్నే ఎమోషన్స్ అని కూడా అనుకోవచ్చు. మనం ఎన్ని పాయింట్స్ నేర్చుకున్నా సరే ట్రేడింగ్ చేసేటప్పుడు మనకు కేవలం ఒక బై ఆప్షన్, ఒక సెల్ ఆప్షన్ ఇవే ఉంటాయి కదా. సో ఫైనల్గా మనం బై చేసే ముందు, సెల్ చేసే ముందు మన నేర్చుకున్న సబ్జెక్ట్ కంటే కూడా చాలాసార్లు మన ఎమోషన్స్ మన మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. సో 90% ఆఫ్ ద టైం నేను పర్సనల్గా నేను ఎప్పుడైతే ట్రేడ్ చేస్తానో నాకు ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. కేవలం 10% ఆఫ్ ద టైం నాకు ఎమోషన్స్ ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నేను కూడా మనిషినే, నాకు ఫియర్ ఉంటుంది, గ్రీడ్ ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 90% ఆఫ్ ద టైం నాకు ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. సో ఇలా 90% ఆఫ్ ద టైం నాకు ఎమోషన్స్ లేకుండా నేను ఏదైతే నేర్చుకున్నానో దాన్నే నేను ప్రాక్టికల్గా అప్లై చేయగలుగుతున్నాను. ఎలా అప్లై చేయగలుగుతున్నాను, దాని వెనకాల ఉన్న సైకాలజీ ఏంటి తెలుసుకోవడం కోసం ఇక్కడ మనం 3 విషయాల్ని అబ్జర్వ్ చేయాలి. సో ఈ 3 విషయాల్లో నా ఫస్ట్ విషయం ఏంటి అంటే ఎడ్యుకేషన్. నేను నేర్చుకున్న ఎడ్యుకేషన్, నేను ఎలా గ్రో అయ్యాను అనేది నా ట్రేడింగ్లో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఎడ్యుకేషన్ని కూడా 2 partsగా డివైడ్ చేస్తున్నాను. ఈ 2 partsకి నేను 50-50 ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నాను. సో ఫస్ట్ 50% వెయిటేజ్ ఏదైతే ఉందో దాంట్లో నా బేసిక్ ఎడ్యుకేషన్ ఉంది. సో నా బేసిక్ ఎడ్యుకేషన్లో నేను యాక్చువల్గా JNTU హైదరాబాద్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ చేశాను, అండ్ NIT వరంగల్ నుంచి కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ చేశాను. ఈ మేనేజ్మెంట్ కోర్సెస్లోనే నాకు స్టాక్ మార్కెట్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ అయింది. అప్పటి నుంచి నేను స్టాక్ మార్కెట్ చేయడం అనేది చాలా యాక్టివ్గా స్టార్ట్ చేశాను. దాని తర్వాత వన్స్ స్టాక్ మార్కెటే నా కెరీర్ అని డిసైడ్ అయిన తర్వాత నేను PG డిప్లొమా ఇన్ బిజినెస్ ఫినాన్స్ చేశాను, క్రిసిల్ అండ్ NISM సర్టిఫైడ్ వెల్త్ మేనేజ్మెంట్ కోర్స్ చేశాను, అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లెవెల్ 1, లెవెల్ 2 NISM టెస్ట్ సిరీస్ క్రాక్ చేశాను, అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ క్రాక్ చేశాను, అండ్ అలాగే NISM సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ కూడా క్రాక్ చేశాను. సో నేను యాక్చువల్గా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అవ్వడానికి కానీ, రీసెర్చ్ అనలిస్ట్ అవ్వడానికి కానీ కావాల్సిన NISM సిరీసెస్ని క్రాక్ చేశాను. కానీ దానికి నేను అప్లై చేయాలి అని అనుకుంటే నాకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ అనేది లేదు. సో అందుకనే నేను సెబీ రీసెర్చ్ అనలిస్ట్కి కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్కి కానీ నేను అప్లై చేయట్లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అప్లై చేయడం వల్ల నాకు ప్లస్ కంటే కూడా మైనస్లు చాలా ఉన్నాయి. నేను ఏవైతే పర్సనల్గా ట్రేడ్ చేస్తున్నానో వాటిని ప్రాపర్గా నా ఫాలోవర్స్కి కమ్యూనికేట్ చేయలేను, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద సెబీ గైడ్ లైన్స్. సో ఎనీహౌ నేను ఇప్పటిదాకా చెప్పిన నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అంతా కేవలం స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయడానికి చాలా చాలా చిన్న బేసిక్సే. బట్ నేను యాక్చువల్గా నేర్చుకుంది ట్రేడింగ్లో మంచి ప్రాఫిటబుల్గా ఉండడానికి రీజన్ వన్ ఆఫ్ ది మెయిన్ పర్సన్ ఎవరు అని అంటే రిమైనింగ్ 50% వెయిటేజ్లో ఒక 10% వెయిటేజ్ నేను కేవలం ఒకటే వ్యక్తికి ఇస్తాను. అతని పేరు మహేష్ పాటిల్. 2016లో నేను మహేష్ పాటిల్ గారి దగ్గర నుంచి ట్రేడింగ్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటి, ఇలాంటి బేసిక్స్ అన్నీ కూడా చాలా బాగా నేర్చుకున్నాను. అతని దగ్గర నేర్చుకున్నాక నేను ఇంకెవ్వరి దగ్గర కోర్స్ తీసుకోవాల్సిన అవసరమే రాలేదు.
దాని తర్వాత నేను ఏ స్టాక్ మార్కెట్ బుక్ చదివినా కూడా నాకు చాలా బాగా అర్థమైపోయింది. అండ్ నా ఇంపార్టెన్స్ అంటే నేను ఇప్పుడు ఏదైతే నా ఎక్స్పీరియన్స్ ఉందో, లేకపోతే నా మార్కెట్లో కన్సిస్టెంట్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ, నా ప్రాఫిటింగ్ స్టైల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా స్టాక్ మార్కెట్ బుక్స్ నుంచే వచ్చింది. అందుకే 40% వెయిటేజ్ నేను కేవలం స్టాక్ మార్కెట్ బుక్స్కే ఇస్తాను. నాకు ట్రేడింగ్ నేర్పించింది అండ్ ట్రేడింగ్లో ప్రాఫిటబుల్గా ఉండడం నేర్పించింది నాకు కేవలం స్టాక్ మార్కెట్ బుక్సే. అయితే ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే 4 సంవత్సరాలు సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ ఎలా చేస్తామో, స్టాక్ మార్కెట్లో మనం ట్రేడింగ్ చేయాలన్నా కూడా అట్లీస్ట్ 6 months 1 year లేదా 2 years మనం చదువుకోవాలి. మన నాలెడ్జ్ని బట్టి, మన గ్రాస్పింగ్ పవర్ని బట్టి అది 6 months లేకపోతే 2 years అనేది డిఫరెన్స్ ఉంటుంది. బట్ మనం జస్ట్ గ్యాంబ్లింగ్ లాగా కొనడం, అమ్మడం, అయ్యో పెరిగిపోతుందని న్యూస్ వస్తే కొనడం, పడిపోతుందని న్యూస్ వస్తుంటే అమ్మడం, ఇలా చేస్తే మనకి 10 సంవత్సరాలు కాదు కదా 30 సంవత్సరాలైనా కూడా మార్కెట్లో మనం ఏమీ ఎర్న్ చేయలేము. సో నా సైకాలజీని డిఫైన్ చేయడానికి ఇలా నా ఎడ్యుకేషన్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అయితే, నా సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫ్యామిలీ సపోర్ట్ అండి. సో నాకు ఎప్పుడు పేరెంట్స్ కానీ లేకపోతే నా వైఫ్ కానీ ఈ మంత్ మీరు ఎంత సంపాదించారు, లేకపోతే మీకు ఇన్కమ్ వస్తుందా లేదా, లేకపోతే ఇలాంటి డౌట్స్ ఎప్పుడూ కూడా రేస్ చేయలేదు. మార్కెట్లో కొన్నిసార్లు నేను 50,000 సంపాదించిన రోజులు ఉన్నాయి, ఒకే నెలలో 3 లక్షలు సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ బ్యాక్ ఇన్ 2020లో అండ్ అలాగే 2022లో, ఒకసారి 2018లో కొన్ని మంత్స్ నేను లాసెస్ ఇంకర్ చేసింది కూడా ఉంది. బట్ స్టిల్ అలాంటి టైంలో నేను ఎమోషనల్గా డౌన్ అవ్వకుండా మళ్ళీ రీగైన్ అయ్యి ప్రాఫిటబుల్గా ఉండడానికి నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది. అందుకని నేను వాళ్ళని ఖచ్చితంగా థ్యాంక్ చేయాల్సిందే. అయితే ప్రాబబుల్లీ చాలా మంది స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ అసలు వాళ్ళు చేసే ట్రేడింగ్ ఇంట్లో చెప్పరు. అయితే యాక్చువల్గా మీరు ఇంట్లో చెప్పకపోవడానికి ఎన్నో రకాల రీజన్స్ ఉండొచ్చు. కానీ మార్కెట్ మీద మీకు అంత కాన్ఫిడెన్స్ ఉండి స్టాక్ మార్కెట్లో నేను ఖచ్చితంగా మనీ సంపాదించగలను అని అనుకుంటే మీ ఫ్యామిలీని ఒప్పించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ స్టెప్ మీరు వేసిన తర్వాతే మళ్ళీ స్టాక్ మార్కెట్లోకి వచ్చి ట్రేడ్ చేయండి. అయితే నేను ఇందాక చెప్పాను కొన్ని మంత్స్లో నాకు లాసెస్ కూడా వచ్చాయి అని చెప్పి. మరి అలాంటి టైంలో నేను నా ఫ్యామిలీని ఎలా రన్ చేశాను అని అంటే, నాకంటూ కొన్ని ఆల్టర్నేట్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి, లేదా పార్ట్ టైం జాబ్స్ లాంటివి ఉన్నాయి. సో నేను రకరకాల పార్ట్ టైం వర్క్స్ చేస్తూ ఉన్నాను. నేను ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని అండ్ అలాగే ఇన్సూరెన్సెస్ సెల్ చేస్తూ ఉంటాను. నా కోర్సెస్ డిఫరెంట్ యాప్స్ లైక్ ఉడమీలో ఉన్నాయి. నాకంటూ ఓన్ తెలుగు స్టాక్ ఛానల్ అనే యాప్ మీకు ప్లే స్టోర్లో కనపడుతుంది. సో తెలుగు స్టాక్ ఛానల్ యాప్ ఉంది. ఒకప్పుడు నాకు వెబ్సైట్ ఉండేది veerpratihas.com అని. బట్ యాక్చువల్గా ఆ veerpratihas.com నేను రెన్యూ చేసుకోవడం మర్చిపోతే దాన్ని ఎవరో హ్యాక్ చేసేసి మిస్యూజ్ చేస్తున్నారు. సంథింగ్ రిలేటెడ్ టు క్రిప్టో కరెన్సీకి రీడైరెక్ట్ అయిపోతూ ఉంది. అది ఇప్పుడు యాక్చువల్ నా హ్యాండ్ ఓవర్లో లేదు. నేను కమింగ్ వీడియోస్లో నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను, ఆ వెబ్సైట్ నాది కాదు. నేను రెన్యూ చేసుకోవడం మర్చిపోతే దాన్ని ఎవరో మిస్యూజ్ చేసుకున్నారు. దాన్ని డైరెక్ట్గా క్రిప్టో కరెన్సీకి ఏదో కనెక్ట్ అయిపోతూ ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ టెలిగ్రామ్లో కూడా నా తెలుగు స్టాక్ ఛానల్ గ్రూప్ కాకుండా సేమ్ నా లోగో యూజ్ చేసి ఇంకొక 4-5 ఫేక్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అందులో కూడా క్రిప్టో కరెన్సీ సంథింగ్ రిలేటెడ్ ఇలాంటి ఫ్రాడ్స్ ఆబ్వియస్గా జరుగుతూనే ఉన్నాయి. చాలా మందికి, నాకు ఒక్కడికే కాదు చాలామందికి జరుగుతూనే ఉన్నాయి. సో వాళ్ళ లోగోస్ యూజ్ చేసుకొని వాళ్ళ ఆడియన్స్ని డైవర్ట్ చేసుకొని మిస్యూజ్ చేసుకుంటూ ఉన్నారు. బట్ ఎనీహౌ నాకు తెలుగు స్టాక్ ఛానల్ అని ఒక గ్రూప్ ఉంది, మనకి టెలిగ్రామ్లో ఫ్రీ గ్రూపే ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాది చాలా చాలా ఇన్యాక్టివ్ గ్రూప్. మేబీ సంవత్సరానికి నేను ఒక 20 పోస్టులు చేస్తానేమో అంతే, అంతకంటే ఎక్కువ కూడా ఆ గ్రూప్లో మీరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఏదైనా మేజర్గా ఇంపార్టెంట్గా చెప్పాలి అని అనుకున్నప్పుడే ఆ గ్రూప్లో నేను మెన్షన్ చేస్తూ ఉంటాను. అండ్ రీసెంట్గా గోల్డ్ ఎప్పుడైతే 68,000 దాకా వచ్చిందో అప్పుడు నేను గోల్డ్ కొంటున్నాను అని చెప్పాను. అండ్ ప్రాబబ్లీ నేను మంచి అమౌంటే కొన్నాను. ఇప్పుడు మనకి ఒక 10% to 12% గోల్డ్ జస్ట్ ఈ లాస్ట్ 1-2 monthsలో పెరిగింది. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అండ్ అలాగే నా పార్ట్ టైం జాబ్స్లో నేను ఇప్పుడు ఏదైతే యూట్యూబ్ చేయబోతున్నానో, యూట్యూబ్ కూడా వన్ ఆఫ్ మై పార్ట్ టైం ఇన్కమ్. బట్ యాక్చువల్లీ యూట్యూబ్ నుంచి నాకు అసలు లిటరల్గా నాకు వేరే ఇన్కమ్స్తో పోలిస్తే యూట్యూబ్ ఇన్కమ్ ఈజ్ నథింగ్. అండ్ 2 to 3 years బ్యాక్ నేను గేట్ క్లాసెస్, ఎంటెక్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే గేట్ క్లాసెస్ కూడా టీచ్ చేసేవాడిని. అండ్ 2020 కంటే ముందు స్టాక్ మార్కెట్ క్లాసెస్ కూడా ఆఫ్లైన్లో పంజాగుట్టలో టీచ్ చేశాను. బట్ కోవిడ్ తర్వాత ఎప్పుడైతే ఆఫ్లైన్ అనేది కష్టం అయిపోయిందో అండ్ నేను ఫ్యామిలీతో పాటు వరంగల్ షిఫ్ట్ అయిపోయానో అక్కడ నుంచి నేను ఎలాంటి క్లాసెస్ టీచ్ చేయట్లేదు. సో ప్రాక్టికల్గా నాకు ఇన్ని ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్సెస్ ఉండబట్టి నేను ఒక మంత్ ఎర్న్ చేయకపోయినా ఏం కాదు అని నా మైండ్లో ఉంటుంది. ఆ ఎమోషనే నాకు స్టాక్ మార్కెట్లో రైట్ ట్రేడ్ని పిక్ చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందుకనే మీరు ఎమోషనల్గా, సైకలాజికల్గా ఫస్ట్ మీరు ట్రేడింగ్ చేయడానికి రెడీగా ఉండాలి అని అంటే మీకు హెడ్ మీద ఎలాంటి ప్రెషర్ ఉండకూడదు. మీకు గనక ఏదైనా ఒక ప్రెషర్ ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా మార్కెట్లో 90% ఆఫ్ ద టైం మనం మిస్టేక్స్ చేస్తాం. ఫస్ట్ మీరు సైకలాజికల్గా, ఎమోషనల్గా మిస్టేక్ చేయకుండా ఉండడానికి మీరు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్ అనేది పెద్ద విషయం కాదు. 100 మంది క్లాసులో కూర్చోబెట్టి టీచ్ చేస్తే
చేస్తే 100 మందిలో కేవలం ఒకళ్ళో ఇద్దరో మాత్రమే నిజంగా ట్రేడింగ్లో ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తారు. ఆ ఒకళ్ళకి ఇద్దరికి మిగిలిన 98%కి డిఫరెన్స్ ఏంటి అంటే ట్రేడింగ్ సైకాలజీ మాత్రమే. సో అందుకని టెక్నికల్ అనాలిసిస్ కంటే కూడా మీ ట్రేడింగ్ సైకాలజీ మీదే చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో నా లైఫ్లో నాకైతే ఎడ్యుకేషన్ కానీ, నా ఫ్యామిలీ సపోర్ట్ కానీ, లేకపోతే నా ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ కానీ, ఈ మూడిటి వల్లనే నా సైకాలజీ అనేది బ్యాలెన్స్డ్గా ఉంది. ట్రేడింగ్లో నేను ప్రాఫిటబుల్గా ఉండగలుగుతున్నాను. నేను నేర్చుకున్న టెక్నికల్ అనాలిసిస్ అనేది కేవలం 10% 20% నాకు హెల్ప్ చేస్తుంది. కానీ రిమైనింగ్ 80% 90% నా ట్రేడింగ్ సైకాలజీయే నాకు ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు కూడా నాలాగా ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ కానీ, ఇన్వెస్టర్ కానీ అవ్వాలి అని అనుకుంటే నెంబర్ 1 పాయింట్లో మీరు మీ సైకాలజీని, మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం నేర్చుకోండి. అండ్ దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సెకండ్ పాయింట్, మీ ట్రేడింగ్ స్టైల్. సో నార్మల్ జనరల్ పబ్లిక్కి అండ్ అలాగే మీరు ఒకవేళ ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వాలి అని అనుకుంటే మీకు ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ ఉండాలి. అందరూ నేర్చుకునే టెక్నికల్ అనాలిసిస్ ఒకటే. కాకపోతే మీకు మీ పర్సనల్గా ఒక స్టైల్ కనుక లేదు అని అంటే, ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ కనుక లేదు అని అంటే, మీరు ఎప్పటికీ కూడా కన్సిస్టెంట్ ప్రాఫిటబుల్గా ఉండలేరు. ఒక 4-5 సంవత్సరాలు సంపాదించిన ఒకే ఇయర్లో ఆ 4-5 ఏళ్లలో ఎంత సంపాదించారో అంత పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే ఈ ట్రేడింగ్ స్టైల్ని కనుక మీరు క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్ మీద ఒక ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. అయితే అందరికీ ఒకటే ట్రేడింగ్ స్టైల్ ఉండాలని లేదు. ఒక్కొక్కరికి ఒక ట్రేడింగ్ స్టైల్ ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక పాయింట్ నచ్చచ్చు, దాన్ని ట్రేడింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే స్టాక్ మార్కెట్లో ఇలాగే చేస్తే మనకి డబ్బులు వస్తాయి, ఇట్లా చేస్తేనే మనకు ప్రాఫిట్ వస్తుంది అనేది ఏదీ లేదు. మనకి 1,00,000 రకాల మార్గాలు ఉన్నాయి డబ్బులు సంపాదించడానికి. అండ్ డబ్బులు పోగొట్టుకోవడానికి 1,00,00,000 రకాల మార్గాలు ఉన్నాయి. అందుకనే మనం ఈ 1,00,000 రకాల మార్గంలో ఏ మార్గాన్నైనా సరే మనం బాగా ప్రాక్టీస్ చేసాము అని అంటే ఆబ్వియస్గా మీకంటూ ఒక స్టైల్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే మరి ఇన్ని 1,00,000 రకాల మార్గాలు అంటున్నారు, మరి టెక్నికల్ అనాలిసిస్ నేను అంతా నేర్చుకున్నాను, ప్రాఫిటబుల్గా ఉండట్లేదు అని అంటే మేబీ మీరు రైట్ వేలో నేర్చుకుని ఉండకపోవచ్చు. యాక్చువల్గా నా పర్సనల్గా నాకు తెలిసిన రైట్ వే ఏంటి మనం నేర్చుకోవడానికి అని అంటే బుక్స్. నో డౌట్ స్టాక్ మార్కెట్ బుక్స్ మాత్రమే 100% జెన్యూనిటీతో మీరు డబ్బులున్న వాళ్ళ, లేకపోతే డబ్బులు లేని వాళ్ళ, లేకపోతే మీకు అర్థం అవుతుందా, మీకు అర్థం కాకపోతుందా అని చెప్పి ఆలోచించకుండా మీకు రైట్ నాలెడ్జ్ ఇచ్చేది కేవలం బుక్స్ మాత్రమే. కాకపోతే ఒకటే ఒక ప్రాబ్లం ఏంటి అంటే మనకి స్టాక్ మార్కెట్ బుక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి. యాక్చువల్గా నేను ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ బుక్ బ్యాక్ 2015లో ఫస్ట్ టైం నేను చదివాను. ఆల్మోస్ట్ పాస్ట్ 100 years నుంచి వరల్డ్లో ఏదైనా నెంబర్ 1 బుక్ స్టాక్ మార్కెట్ మీద ఉందా అంటే అది ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ బుక్ మాత్రమే. అయితే ఈ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ బుక్ 1920sలో రాస్తే నేను ఫస్ట్ టైం 2015లో చదివినప్పుడు నాకు కొంచెం అర్థమైంది, చాలా తక్కువ. మేబీ ఆ బుక్లో ఒక 1% 2% అర్థమై ఉండొచ్చు. మళ్ళీ 2016 or 17లో ఇంకొకసారి చదివాను, అప్పుడు నాకు కొంచెం బెటర్గా అర్థమైంది. బట్ అరౌండ్ 2019-20 ఆ టైంలో నేను ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ బుక్ చదివినప్పుడు లిటరల్గా ఐ వాజ్ క్రయింగ్. నాకు చాలా ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే 100 years బ్యాక్ తను ఏవైతే మాటలు రాశాడో, స్టాక్ మార్కెట్ బిహేవియర్ ఎలా ఉంటుంది అని చెప్పాడో ఈ రోజుకి వర్కౌట్ అవుతుంది. అండ్ దాన్ని నేను 2015 నుంచి 19 దాకా 4 years ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయ్యా. ఆ ఎక్స్పీరియన్స్కి జనరల్గా మనకు ఒక మూవీ చూస్తే ఏడుపు రావచ్చు, బట్ బుక్ చదువుతుంటే నాకు ఏడుపు వచ్చేసింది. అంత మంచి నాలెడ్జ్ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ బుక్లో ఉంది. అలా ఈ ఒక్క బుక్కే కాదు, యాక్చువల్గా ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ ఈజ్ నో డౌట్ నెంబర్ 1 బుక్. బట్ ఇలాంటి బుక్స్ మనకి ఎన్నో ఉన్నాయి. కాకపోతే మనకున్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే బుక్స్ చదవడం అలవాటు లేకనో, లేకపోతే ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉండడమో, లేదా అవి US స్టాక్స్లో ఉన్నాయి, ఇండియా స్టాక్స్లో ఎలా ఉంటుందో అన్న డౌట్తోనో దీనివల్ల బుక్స్ చాలామంది ఫాలో కాలేరు. సో ఈ పాయింట్ బేసిస్ మీదే నేను ఇక్కడ నుంచి తెలుగు స్టాక్ ఛానల్ని రన్ చేయబోతున్నాను. అండ్ సెబీ వాళ్ళు కూడా ఒక 1 year బ్యాక్ నుంచి ఎవరైతే స్టాక్ మార్కెట్ ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళని బ్యాన్ చేయడానికి, రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ ప్రకారం యాజ్ ఆఫ్ నో డ్రాఫ్ట్ పేపర్స్ ప్రకారం స్టాక్ మార్కెట్ గురించి, ఒక స్టాక్ గురించి న్యూస్ కూడా చెప్పడానికి వీల్లేదు, IPO అనాలిసిస్ చేయడానికి వీల్లేదు. ఇలాంటి రూల్స్ అన్నీ ఫ్యూచర్లో రాబోతున్నాయి అనేది చాలా క్లియర్గా వాళ్ళు పేపర్ స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు. అట్ ది సేమ్ టైం స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఒకవేళ ట్రేడర్స్ని ఎడ్యుకేట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళని మీ మాపం మీరు ఎడ్యుకేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీరు నిఫ్టీలో ఇగో ఈ ప్రైస్ లెవెల్స్, ఇక్కడ టార్గెట్, ఇక్కడ స్టాప్ లాస్ ఇట్లా చెప్పకూడదు. అండ్ అలాగే TCS లేకపోతే రిలయన్స్ ఇట్లాంటి స్టాక్ ప్రైస్ టార్గెట్స్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి, దీని న్యూస్ ఏంటి, ఇవి కూడా ఫ్యూచర్లో సెబీ రూల్స్ ప్రకారం ఒకవేళ మీరు సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కాకపోతే, లేదా రీసెర్చ్ అనలిస్ట్ కాకపోతే మీరు చెప్పడానికి వీల్లేదు. యాజ్ ఎ ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ మీ అకౌంట్సే బ్లాక్ అవుతాయి. సో ఈ ప్రాబ్లం ఉంది. బట్ వాళ్ళు మనకిచ్చిన ఒకే ఒక ఫ్లెక్సిబిలిటీ ఏంటి అంటే మీరు ఎడ్యుకేట్ చేయండి, నో ప్రాబ్లం.
సో ఎడ్యుకేట్ చేయాలి అని అనుకున్నప్పుడు మీరు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవద్దు, పాస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఓకే ఇలా చేయడం వల్ల మీకు మార్కెట్ బిహేవియర్ అనేది అర్థమవుతుంది అని చెప్పి మనం నేర్పించవచ్చు. అందుకే స్టాక్ మార్కెట్లో మనకి జనరల్ పబ్లిక్ ఎవరైతే మనలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళు, లేదా ఒక 10 ఏళ్ల నుంచి లేదా 20 ఏళ్ల నుంచి మార్కెట్లో ట్రేడింగ్ చేస్తా లేకపోతే సంథింగ్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నవాళ్ళు ఇంకా ఇన్డెప్త్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఉన్న ఒకే ఒక్క సోర్స్ బుక్స్. కాబట్టి యాక్చువల్గా ఈ బుక్స్లో ఇంగ్లీష్లో ఉంటాయి అండ్ అలాగే యూఎస్ స్టాక్స్ కానీ యూకే స్టాక్స్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ బుక్స్ని నేను రిఫరెన్స్గా తీసుకొని నేను ఆ బుక్ చదివిన తర్వాత నాకు ఏ పాయింట్స్ అయితే అర్థమయ్యాయో చాప్టర్ వైజ్ లేదా పేజ్ వైజ్ నేను తీసుకుంటూ దాన్ని ఇండియన్ స్టాక్స్కి అప్లై చేస్తూ మనకు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ బుక్, ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, దీంట్లో ఫేక్ సిగ్నల్స్ ఏమున్నాయి, ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి ఫిక్స్ అయ్యాను. అందుకని నేను ఫస్ట్ వైకాఫ్ యొక్క వాల్యూమ్ బేస్డ్ ప్రైజ్ యాక్షన్ బుక్ని నేను కంప్లీట్ చేశాను. ఈ బుక్ మనకి ఇప్పుడు కమింగ్ వీడియోస్లో ఒక 23 వీడియోస్లో మనకి ఈ పూర్తి బుక్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఒక బుక్ నేను చదివిన తర్వాత నాకు అర్థమైన పాయింట్స్ని సింపుల్ పాయింట్స్గా డిస్కస్ చేస్తూ వీడియోస్ చేస్తూ మీకు కంటిన్యూస్గా ఇక్కడ నుంచి రాబోతున్నాయి. సో ఇలాగా మనకి బుక్స్ నుంచి మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అది కేవలం ఈరోజు హెల్ప్ఫుల్ కాదు, ఇంకో 10 ఏళ్ళు అవ్వనివ్వండి, 20 ఏళ్ళు అవ్వనివ్వండి, 100 years అవ్వనివ్వండి, స్టిల్ నేను ఈ తెలుగు స్టాక్ ఛానల్లో ఏవైతే వీడియోస్ పెట్టబోతున్నానో అవి మీకు మీ పిల్లలు కాదు మీ మనవాళ్ళు చూసినా కూడా అవి ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటాయి అని అనుకుంటున్నాను. అలా ఉంటాయి అని అనుకుంటేనే నేను వీడియోస్ అనేవి ఇక్కడి నుంచి పెట్టడం అనేది జరుగుతుంది. అండ్ ఫైనల్గా నేను ఒక పాయింట్ చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పి ఎండ్ చేయాలని అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను వరంగల్లో ఉంటున్నాను. అయితే వరంగల్లో NIT వరంగల్ దగ్గర ఓరుగల్లు బిర్యానీ పాయింట్ అని ఒకటి ఉంది. అది నాకు చాలా స్పెసిఫిక్గా ఇంకొక 20 years అయినా కూడా నాకు గుర్తుంటుందేమో. ఎందుకు అంటే దాదాపు నేను ఒక 500-600 బిర్యానీ పాయింట్స్ చూసుంటాను, కానీ ఆ ఒక్క బిర్యానీ పాయింట్ ముందే క్యూ ఉంటుందన్నమాట. సో అది వాళ్ళు స్ట్రాటజికల్గా ఇంప్లిమెంట్ చేశారా లేకపోతే న్యాచురల్గా జరిగిందా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, నాకు ఒక విధానం అనేది అంత స్పెసిఫిక్గా గుర్తుండిపోయింది అని అంటే వాళ్ళకంటూ ఒక బిజినెస్ స్టైల్ ఉంది. సో ఈ బిజినెస్ స్టైల్ వాళ్ళని సక్సెస్ఫుల్ అయ్యేలాగా చేస్తుంది. అలాంటి బిర్యానీ పాయింట్స్ అది సక్సెస్ అవుతుంది కదా అని చెప్పి దాన్ని కాపీ చేస్తూ రెప్లికేట్ చేస్తూ చాలామంది ట్రై చేశారు, కానీ నాకు తెలిసి నేను బయట ఎక్కడ కూడా వాళ్ళు అంత ప్రాఫిటబుల్గా ఉన్నారనో లేకపోతే అసలు వాళ్ళ దగ్గర మంచి కస్టమర్స్ ఉన్నారనో నేను ఎప్పుడు చూడలేదు. వీళ్ళ దగ్గర అయితే ఎప్పుడు కంటిన్యూస్గా ఒక క్యూ ఉంటుంది. నేను ఎప్పుడు చూసినా కూడా అట్లీస్ట్ ఒక 4-5 people అన్న క్యూలో నించుని ఉంటారు. సో మన ఇండియాలో ఏ షాప్లో మీకు అసలు క్యూ కనపడుతుంది? ఈవెన్ రిలయన్స్ డీమార్ట్లోనే క్యూ దగ్గర ఉండకుండా అటు ఇటు డైవర్ట్ అయిపోతూ ఉన్నారు. లేదా ఒక బిర్యానీ పాయింట్ దగ్గర క్యూలో అసలు ఇంకా క్యూ లాంటి సిస్టమ్ కూడా అక్కడ ఏం పెట్టలేదు, ఫుట్పాత్ మీద ఉంది, అయినా కూడా క్యూలో నించొని దాన్ని బై చేస్తున్నారు అని అంటే వాళ్ళ బిజినెస్ స్టైల్ అనేది నాకు బాగా నచ్చిందనమాట. సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇలాగే నాకంటూ ఒక పర్సనల్ ట్రేడింగ్ స్టైల్ ఉంది. అలాంటి పర్సనల్ ట్రేడింగ్ స్టైల్ని కంటిన్యూస్గా ఓవర్ ది ఇయర్స్ నేను ఎప్పుడైతే మహేష్ పాటిల్ దగ్గర 2016లో నేర్చుకున్నానో అప్పటి నుంచి ఇప్పుడు 2024 8 years నేను టెక్నికల్ అనాలిసిస్ ఒకే విధంగా చూస్తున్నాను. దాంట్లోనే ఇన్డెప్త్ వెళ్ళి ఇంకా బాగా బెటర్ చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ని గ్రో చేసుకుంటూ నా దగ్గర అప్పుడు మేబీ కొంత అమౌంట్ ఉంటే దానికి ఇప్పుడు 4x 5x అయినా కూడా అదే చేస్తున్నా. ఇక్కడ నుంచి 40x 50x అయినా కూడా నేను అదే చేస్తూ ఉంటాను. సో అలాగా మీరు ఈరోజు ట్రేడింగ్ స్టైల్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఈరోజు మీ దగ్గర ఒకవేళ ₹1,00,000 ఉంటే మీరు ఏ ట్రేడింగ్ స్టైల్ ఫాలో అవుతున్నారో, ₹1,00,00,000 ఉన్నా అదే ట్రేడింగ్ స్టైల్ ఫాలో అవ్వాలి. 100 కోట్లు ఉన్నా 1000 కోట్లు ఉన్నా 1,00,000 కోట్లు ఉన్నా కూడా మీరు అదే ట్రేడింగ్ స్టైల్ ఫాలో అవుతారు అని అనుకుంటేనే అట్లాంటి ట్రేడింగ్ స్టైల్ దొరికిన రోజునే మీరు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో మీరు టైం పట్టచ్చు, మేబీ ఒక 4 months పట్టచ్చు, 6 months పట్టచ్చు, లేదా 1 year 2 years టైం వేస్ట్ అవ్వచ్చు, బట్ మనీ వేస్ట్ చేసుకోకండి. వన్స్ మనీ పోయింది అని అంటే తిరిగి రాదు. అట్ ది సేమ్ టైం పోయినా తిరిగి రాదు. బట్ ఇప్పుడు మీరు ఏం నేర్చుకోకుండా మార్కెట్లో కనుక ట్రేడ్ చేస్తే మీకు టైం పోతుంది, మనీ పోతుంది. సో ఫస్ట్ టేక్ యువర్ టైం. నేర్చుకోవడానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో వన్స్ మీరు నేర్చుకొని మీకు ఒక ట్రేడింగ్ స్టైల్ దొరికింది, ఖచ్చితంగా నేను దీన్ని 100 crores వచ్చినా కూడా నేను ఆ రోజు ఇదే ఫాలో అవుతా అని ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉంటారో అప్పుడు మాత్రమే ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. సో with this suggestion, I am signing off. Thank you everyone for watching this video.